విజయవాడ మళ్ళీ వరద గుప్పెట్లో భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఉంది. మళ్ళీ బుడమేరు వాళ్ళను భయపెడుతూ ఉంది. ఇప్పటికే ఎక్కడ చూసినా కనుక నీళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడ చుట్టుపక్కల అసలు కొన్ని బస్ స్టాండ్లే మునిగిపోయినాయి. చెరువులను తలపిస్తూ ఉన్నాయి. బుడమేరు మళ్ళీ పొంగి పొర్లుతూ ఉంది. ప్రకాశం లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మళ్ళీ కనుక వాన పెరిగింది అంటే చాలా ఇబ్బందులకు వెళ్తారు. ఈ పక్క మనం అమరావతి చూస్తూ ఉన్నాం. అక్కడ నీళ్ళు ఎత్తడం, పడడం, తోడడం, మళ్ళీ పడడం, దానికే పోతుంది. అది వేరే విషయం. విజయవాడ ప్రజలు ఇప్పుడు మళ్ళీ బుడమేరు చూశాం కదా పోయినసారి ఎంత భయపెట్టిందో. అఫ్కోర్స్ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల నిర్లక్ష్యం, సమన్వయ లేమి విజయవాడ ప్రజలను వాళ్ళకు కని వినియరుగానే నష్టాన్ని మిగిల్చింది. విజయవాడ అంతా భయం గుప్పిట్లోనే చిక్కుంది. ఇప్పుడు అందరికంటే ముందే భయపడి బిక్కుబిక్కుమంటూ బ్రతికే కృష్ణలంక ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళొకరు ఇప్పుడు కాసేపు ధైర్యంగా ఉన్నారు, సాటిస్ఫైగా ఉన్నారు. అంటే పర్లేదు అని చెప్పి భద్రంగా ఉన్నారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కృష్ణ దగ్గర రిటైనింగ్ వాల్ కట్టింది కదా. ఇంతకుముందు అటువంటి పరిస్థితి వరద వాన్ వచ్చింది అని అంటే ఇంక ఇల్లేదో పిల్లలేదో ఇంకేవో అన్నీ ఏదో చేతికి ఏదో పట్టుకొని ఇందిరాగాంధీ స్టేడియానికి పరిగెత్తే వాళ్ళు పాపం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎవరు కనుక కనీసం ఆలోచన కూడా చేయని విధంగా రిటైనింగ్ వాల్ కట్టి వాళ్ళకైతే రక్షణ కల్పించారు. వాళ్ళు కాసింత భద్రంగా ఉన్నారు, కానీ మిగిలిన ప్రజలందరూ అయితే గట్టిగానే భయపడుతూ ఉన్నారు. బుడమేరు మళ్ళీ ఏం చేస్తుందో అని. ఎందుకంటే భయపడడంలో అర్థం ఉంది లేదు. పోయిన సంవత్సరం ఎంత విషాదాన్ని మిగిల్చిందో, ఎన్ని జీవితాలు నాశనం చేసేసిందో అందరూ చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ వరదలు వానలంటే భయం అవుతుంది వాళ్ళకు. వరదలు వానలంటే భయం వేస్తుంది. మళ్ళీ ఇన్ని చూస్తూ ఉన్నారు. మళ్ళీ పోయి విజయవాడ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని అంటారు. ఆడేమో నీళ్లు పడితే కనీసం ఇంకనే ఇంకే పరిస్థితి లేదు. ఆ భూమి అట్లాంటిది, ఏం చేద్దాం. ఆ భూమి అట్లాంటిది. ఆన పడితే ఇంక అంతే, సముద్రం తలపిస్తుంది అక్కడ. ఏం చేస్తారు ఆ నీళ్ళు ఇంకాలంటే? ఆ నీళ్ళు రాకుండా జన సాధ్యమవుతుందా? మరి ఆ బుడమేరుకి ఈ సంవత్సరంలో చూసిన పరిష్కారం కూడా ఏది ఉన్నట్లేదు. ఇంతకు ముందే అంతా తెగిపోతే ఏదో కష్టపడి ఆ తెగిన దగ్గర మాత్రం పూడ్చినట్లున్నారు. మరి మళ్ళీ ఏమైనా చేశారు ఆ బుడమేరుకు? ఏమో పాలకులే చెప్పాలి. ఏదో ఒకటి ఎంత పరిస్థితులు వచ్చినా మళ్ళీ పోయినసారి లాగా కాకుండా కొంచెం విజయవాడ ప్రజలను కాపాడండి అబ్బా సార్.